ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ స్పందించారు. తాను ఎప్పుడూ అభిమానులను, ప్రజలను అమ్మతో సమానంగా భావిస్తానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. అసలు వీడియోను షేర్ చేస్తూ తన ఉద్దేశం ఏంటో వివరించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనల మధ్య ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి వివరాలేంటో తెలుసుకుందాం. రాఘవ లారెన్స్ తనపై జరుగుతున్న ఓ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ప్రజలను కుక్కలతో పోల్చానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం ఏమిటో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టుని పెట్టారు. ఇటీవల రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే తన రాజకీయ ప్రయాణం మొదలు పెడతానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఆయన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ఇదే సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారంటూ ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఈ వివాదంపై లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా ఇటీవలి ప్రెస్ మీట్కు సంబంధించి ఒక అపోహను నివృత్తి చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అలాంటిది నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యమని తెలిపారు. తాను చెప్పిన అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ, మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు అక్కడి పరిసరాలను, ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాను. అంతేకాని నేను ఎంతో గౌరవించి అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుణ్ణి కాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడానని స్పష్టం చేశారు. దయచేసి అందరూ ఆ పూర్తి వీడియోను చూసి తాను నిజంగా ఏం చెప్పానో అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన వివరణకు మద్దతుగా అసలు వీడియోను కూడా తన పోస్టులో పంచుకున్నారు రాఘవ లారెన్స్. రాజకీయ రంగ ప్రవేశంపై ప్రజాభిప్రాయం కోరుతున్న తరుణంలో ఈ వివాదం చెలరేగడం, దానిపై లారెన్స్ వెంటనే స్పందించి వివరణ ఇవ్వడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్ కూడా రాజకీయ రంగప్రవేశం చేసే ముందు ఇలాంటి వివాదాలను ఎన్నో ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే సేమ్ టు సేమ్ విజయ్కి మళ్ళీ ఇంకా రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే ఇలాంటి వీడియో క్లిప్పులు రావడం తన మనసును కలిచివేసిందని రాఘవ లారెన్స్ ఆవేదనని వ్యక్తం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారం. ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే ఇలాంటి ప్రచారాలు ఎదుర్కోవడం చాలా బాధాకరమని ఆయన ఒక వీడియోను చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అంతటా తొందరగా వ్యాపిస్తూ వైరల్గా మారుతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.